డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. ద 4 సీజన్స్ ఆఫ్ లైఫ్. ఏంటి సీజన్స్కి జీవితానికి ఏంటి సంబంధం, అసలు సీజన్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం యువత అనే అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. జేసీఐలో హయ్యెస్ట్ ట్రైనింగ్ ఆథర్, జేసీఐ ఆథర్ని కంప్లీట్ చేశారు. ట్రాన్స్లేటర్, కంటెంట్ రైటర్, జర్నలిస్టు, తర్వాత ప్రైమ్ సొల్యూషన్స్ అని ఒక అద్భుతమైన ట్రైనింగ్ కంపెనీని ప్రారంభించారు. అందులో చీఫ్ మెంటార్గా ఉన్నారు. వారే గురు భరద్వాజ్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. రైట్, అల్టిమేట్గా ద 4 సీజన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఒక అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు. అసలు ఈ సీజన్స్కి 4 సీజన్స్ ఉన్నాయి. అసలు ఏంటి సీజన్స్కి లైఫ్కి సంబంధం? ఈ సీజన్స్ అనేవి మనకి తెలిసినవి 4 సీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. స్ప్రింగ్, సమ్మర్, ఆటర్ అండ్ వింటర్. ఈ 4 కూడా మనం తెలుగులో చూస్తే వీటిని 6 ఋతువులు అంటాం. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా కాలం మారుతూ ఉంటుంది. ఈ కాలం మనం ప్రధానంగా చూస్తే, మనం కాలాల రకంగా కనుక చూస్తే 3 కాలాలు అని చెప్పని అనుకుంటాం. మనం ప్రధానంగా ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని మనం సింపుల్గా చెప్పుకుంటాం. కాలాల్లో 3 ఉంటాయి. కాలాల్లో మనకు 3 కనిపిస్తాయి. ఈ 3 కాలాలు కూడా మార్పుకు ప్రధానమైన సంకేతాలండి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం చూస్తే ఎండ ఎక్కువగా ఉంటుంది, పగటి కాలం ఎక్కువ ఉంటుంది, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి మెల్లగా మనకి ఎండలు మండిపోతున్నాయి, ఎప్పుడు వర్షాలు పడతాయని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మెల్లగా వానాకాలం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. ఈ వానలు శృతి మించితే వరదలు అవుతుంటాయి. ఇప్పుడు మన ప్రాంతాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఎస్, చాలా ప్రాంతాలు, ఎక్కువగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఇబ్బందులు పడడం, ఈ వరద ముంపుకి గురి కావడం, పంట పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఈ మునిగిపోయి కొంతమంది, చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది, అరే ఎండాకాలం ఉన్నప్పుడే బాగుంది, ఈ వానలు ఎందుకు వచ్చాయి మన నెత్తి మీదకి, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, పంట నష్టం జరుగుతుంది, బయటికి వెళ్ళడానికి లేదు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఈ వానలు ఎప్పుడు తగ్గిపోతాయి దేవుడా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొంతకాలం గడిచేసరికి వర్షాలు అయిపోయినాయి కదా అని అనుకుంటే తర్వాత శీతాకాలం వస్తుంది. అబ్బాయి చలి చంపేస్తుందండి బాబు, మనం మామూలు ఒక జత బట్టలు వేసుకుంటే సరిపోదు, పైన మళ్ళీ ఇంకా ఓవర్ క్లోత్స్ వేసుకోవాలి, స్వెటర్లు, జర్కిన్లు ఇలాంటివన్నీ వేసుకుంటే కానీ మనకి కష్టం, ఇబ్బంది పడిపోతున్నాం. ఎప్పుడెప్పుడు ఎండాకాలం వస్తుందా అని చలికాలంలో అనిపిస్తుంటుంది. ఇలా కాలం అనేది దాని ధర్మం అది నిర్వర్తిస్తూ ఉంటుంది. కానీ మనిషి వచ్చేసరికి ఏ కాలంతో కూడా సంతృప్తి పడినట్టుగా మనకు కనిపించదు. ఒక కాలంలో ఉంటే ఇంకో కాలం, ఒక కాలంలో ఉన్నప్పుడు ఇంకో కాలం కావాలనిపిస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు దీనికంటే ముందు కాలమే బాగుంది, లేదా తర్వాతి కాలం వస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇది మానవ సహజం. మానవుడు ఎప్పుడు మార్పుని కోరుకుంటూనే ఉంటాడు. ఓ అచ్చా. ఓసారి దీనికి చిన్న ఉదాహరణ ఒక కథ రూపంలో చెప్తాను. ఒక రైతు మనం ఇలాగే ఎప్పుడైతే ఈ రకరకాల వాతావరణ పరిస్థితులు మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయో, అదేవిధంగా ఎస్పెషల్లీ రైతాంగానికి కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఇబ్బందులు పడుతున్న ఒక రైతు ఓసారి భగవంతుడిని ప్రార్థించాడట. ఏంటి స్వామి ఇది, ఇలాగ ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఒక పద్ధతిగా లేదు, ఈవెన్ ఈ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి, వర్షాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, వీటన్నిటి వల్ల మా పంటలు దెబ్బతింటున్నాయి, ఇవన్నీ సమతూకంగా ఉండే, బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక పంటలు మాకు బాగా పండుతాయి, మంచి ఫలసాయం వస్తుంది, మేము ఎక్కువ పంట పండించగలుగుతాము, ఎక్కువ పంట పండిస్తే ఎక్కువ మందికి కూడా ఉపయోగం కలుగుతుంది, మరి దీని గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు స్వామి అంటే, సరే నువ్వు రైతు, నీకు తెలిసినంతగా నాకు తెలియదు, పోనీ ఒక పని చేయి, ఈసారి వీటన్నిటిని కంట్రోల్ చేసే పవర్ నీకు ఇస్తాను, దాన్ని బట్టి వాటిని నువ్వు అడ్జస్ట్ చేసుకో, ఒకసారి చూద్దాం, ఒక సీజన్కి ఇలాగా, ఒక సంవత్సరానికి అని చెప్పాడట. సరే అని చెప్పి, ఓ థ్యాంక్ గాడ్ స్వామి అని చెప్పని అనుకున్నాడు. నెక్స్ట్ నుంచి ఇక పంటలు, వర్షాలు తొలకరి జల్లులు పడగానే వీళ్ళు నాట్లు వేస్తారు, గింజలు చల్లి నాట్లు, మొలకలు ఇవన్నీ వచ్చాక మెల్లగా ఈ ఎండలు ఎక్కువ లేకుండా వీటిని రైతు కంట్రోల్ చేయడం మొదలెట్టాడు.
ఈ ఎండ ఎక్కువ లేకుండా ప్లెజెంట్ వెదర్ ఉంది, అలాగే వర్షాలు కూడా తగినంత లిమిటెడ్గా పడడం, ఎక్కువ లేకుండా ఉండడం, ఇలాగ మెల్లగా పంట పెరుగుతూ వచ్చింది. ఇంకొంతకాలం అయ్యేసరికి ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, టైం టు టైం అన్నీ జరిగిపోతున్నాయి, ఇబ్బందులు లేకుండా. కొంతకాలానికి పంట కూడా ఏపుగా పెరిగి కంకులు వచ్చాయి, ధాన్యం కూడా వచ్చింది. ఇవంతా అయిన తర్వాత పంట కోసి ధాన్యం తీసుకొచ్చాను, దీన్ని మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్ళాడు. దీన్ని చూసినప్పుడు ఈ ధాన్యం అంత నాణ్యంగా లేదు. ఓహో. కొనేవాడి ధాన్యాన్ని తీసుకుని చూసి ఇది తాలు గింజల్లా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి, ఇవి ఇప్పుడే ఇలా ఉంటే వీటిని మనం ఉడకబెట్టేసరికి ఈ ధాన్యం ఒక వడ్లే తీసుకోండి, ఈ వడ్లను మనం జనరల్గా నానబెట్టి వాటిని ఉడకబెట్టి అన్నంగా తింటాము. అది ఈ ధాన్యం కనుక చూస్తే ఇదే ఇప్పుడు పలచగా సాఫ్ట్గా ఉంది, దీన్ని ఉడకబెడితే ఇది మనకి అన్నం రాకపోగా గంజిలాగా అవుతుంది, అది కూడా ప్రాపర్గా వస్తుందని గ్యారెంటీ లేదని చెప్పి దాన్ని మార్కెట్లో రిజెక్ట్ చేశారు ఈ ధాన్యాన్ని. ఎందుకు ఇలా జరిగింది భగవంతుడా అని చెప్పని మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాడు. నేను ఇంత జాగ్రత్త తీసుకున్నానే, అయినా కానీ ఈ నష్టం ఎందుకు వచ్చింది, నాకు పంట సరిగ్గా ఎందుకు రాలేదు, ఈ ధాన్యం ఉపయోగపడడానికి లేకుండా పోయిందే అని చెప్పనంటే, అప్పుడు భగవంతుడిని అడిగినప్పుడు చెప్తాడు, నాయన మీ గురించి నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ ఎప్పుడు ఎలా జరగాలో అదే విధంగా నిర్ణయించింది అనాది నుంచి కూడా. ఇవన్నిటిని తట్టుకోగలిగినప్పుడు మాత్రమే ఆ పంట దృఢమైన నాణ్యమైన పంటను అందిస్తుంది. ఆ తర్వాత మాత్రమే అది మనకి దాన్ని ఏ విధంగా మలుచుకోవాలంటే ఆ విధంగా ఉడికించుకోవచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు. వీటన్నిటిని కూడా తట్టుకోగలిగిన శక్తి ఉన్నప్పుడే కాలంతో పాటు మారుతున్న విధంగా మనల్ని కూడా మనం మలుచుకోగలిగినప్పుడే మనం కూడా దృఢంగా తయారవుతాము. ఇది ఒక పంటలకే కాదు మనుషులకు కూడా వర్తిస్తుంది ఆయన అని చెప్తాడు. అప్పుడు ఆ రైతు తనకు చేసినటువంటి పొరపాటుని గ్రహించి దేవుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాం తప్ప, ఈ మార్పుకు అనుగుణంగా మనలో ఏదైనా మార్పుని తీసుకురాగలుగుతామా అని ఆలోచించే ధోరణి చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే యువత విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్పే పర్మనెంట్ అని విన్నాం. అవునండి. ఓవరాల్గా సీజన్స్ అంటే చేంజ్ ఆఫ్ లైఫ్ అంటారా? అంతే కదండి. మరి చేంజ్ ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటారు? యువత విద్యార్థులు, ఈ యువత కావచ్చు, విద్యార్థులు కానివ్వండి, ఈవెన్ అడల్ట్స్ అయినా సరే, ఎవరికైనా సరే మార్పు అనేది చాలా ప్రధానమైందండి. మారకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనం టీవీలోనే ఉన్నాం, టీవీ ఛానల్స్ చూస్తున్నాం. మీ ఇంట్లో కలర్ టీవీ ఉందండి, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందా? కలర్ టీవీ. మన చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి, కానీ ఇప్పుడు అందరం కలర్ టీవీలో వాడుతున్నాం. ఈ కలర్ టీవీల్లో కూడా పిక్చర్ ట్యూబ్ టీవీలు పోయి ఇప్పుడు ఎల్సిడి టీవీలు, ఎల్ఈడి టీవీలు, స్మార్ట్ టీవీలు వాడుతున్నాము. ఇంకా చాలామంది ఇళ్లల్లో ధనవంతులు శ్రీమంతుల ఇళ్లలో కనుక మనం చూస్తే హోమ్ థియేటర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంటిని ఒక థియేటర్ లాగా మార్చుకుని ఒక దానికి అవసరమైన సెటప్ అంతా చేసుకుని ఇంట్లో రిలాక్స్డ్గా కూర్చొని సినిమా చూసినట్టుగా టీవీని కూడా చూడగలిగే అవకాశం కూడా ఈ రోజున అందుబాటులో ఉంది. అంటే మార్పులో భాగంగానే వచ్చిందంట. ఇవన్నీ కూడా మార్పులో సహజం అండి. ఈవెన్ ఫోన్స్ కూడా మనం చూస్తే ఒకప్పుడు ఫీచర్ ఫోన్స్ ఉండేవి, నోకియా, శాంసంగ్, బటన్ నొక్కి మనం కాల్ చేసి మాట్లాడేవాళ్ళం. అంతకుముందు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్ ఫోన్స్లో డైల్ చేసి ట్రంక్ కాల్ బుకింగ్ కావచ్చు, మనం డైల్ రింగ్ చేసి నంబర్ని తిప్పి డైల్ చేసేవి. తర్వాత బటన్స్ నొక్కే ఫోన్స్ వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ల్యాండ్ ఫోన్స్ కూడా అదృశ్యమైపోయి సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాటిల్లో కూడా చాలా పరివర్తన మనం చూసాం. ఇవాళ రోజున అందరం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. ఈ స్మార్ట్ ఫోన్లోనే కర్లో దునియా ముఠీమే అన్నట్టు మన చేతిలోనే ప్రపంచం ఉంది, అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి విషయం కావాలన్నా మనం ఫోన్ నుంచే చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ప్రతి విషయంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చాయండి. రకరకాలమైనటువంటి రవాణా సాధనాలు మనకున్నాయి. ఒకప్పుడు చిన్నపిల్లలుగా చూస్తే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, కొంతకాలం తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, ఆ తర్వాత బస్సులో వెళ్ళడం. ఇప్పుడు ఇవాళ చూస్తే ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా 2 వీలర్స్ మీద వెళ్తున్న పిల్లల్ని మనం చూస్తున్నాం. 4 వీలర్లో వెళ్ళే వాళ్ళు కూడా 4 వీలర్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళకి వీలైనటువంటి రవాణా సాధనాలను ఉపయోగిస్తున్నాం. మనం ఇన్ని రకాలుగా ఇన్నిటిని ఉపయోగిస్తున్నాం కదా, ప్రతి దాంట్లో మనం స్మార్ట్నెస్ కావాలనుకుంటున్నాం.
కానీ ఈ స్మార్ట్నెస్ మన ఆలోచన విధానంలో కూడా అవసరం అండి. అది మనం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉపయోగించడమే కాదు, మ్మ్. మన ఆలోచనల్ని కూడా స్మార్ట్గా మార్చుకోగలుగుతున్నామా, కాలానుగుణంగా మనం కూడా మారుతున్నామా, మ్మ్. ఈ మార్పు మనలో ఎంతవరకు వచ్చింది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. వావ్. ప్రతి విద్యార్థి యువత ఎప్పటికప్పుడు బయట టెక్నాలజీ అప్డేటెడ్, మళ్ళీ మొబైల్ కూడా ఎవ్రీ 6 monthsకి 1 yearకి 2 yearsకి అప్గ్రేడెడ్ మొబైల్స్ వస్తున్నాయి. ఈవెన్ మనం వాడుతున్న ఫోన్లో కూడా మనం చూస్తే ఆ సెట్టింగ్స్లో మనకు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుంటుంది, ఏమని, మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలి అని. మ్మ్. అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది, అది అవుట్డేట్గానే మిగిలిపోతుంది. మనం ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉంటాం, రైట్. తద్వారా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన మొబైల్ స్మార్ట్ ఫోన్ కూడా దానికి అనుగుణంగా రెడీ అవుతుంది. మ్మ్. కొత్త ఫీచర్స్ని, కొత్త మార్పుల్ని కూడా ఇది అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అడాప్ట్ చేసుకోగలుగుతుంది. వండర్ఫుల్. అంటే యువత విద్యార్థి ఇప్పుడు ఆల్రెడీ ఎదుగుతున్న దశలో వాళ్లకు మార్పు ఎందుకు అవసరం అంటారు? వాళ్ళకు మార్పు అవసరమా? మార్పు అన్నది ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా అవసరం అండి. మ్మ్. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెబుతుంది మనకి. మ్మ్. అంతెందుకు, సాక్షాత్ విష్ణుమూర్తి అంతటి వాడే మార్పుకు శ్రీకారం పలికాడు దశావతారాలు. ఎస్. మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామన రామ రామో రామ కృష్ణోశ్చ కల్కి అని దశావతారాలు మనకి చెబుతున్నాయి. మ్మ్. భగవంతుడు కూడా కాలానుగుణంగా తనని తాను మార్చుకుని మలచుకుని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేశాడు. వావ్. ఈ అవతారాలని 10 కూడా మనం ఒకసారి చూస్తే, మత్స్యావతారం చేప, యాక్వేరియస్ జలచర జీవి, దాని తర్వాత వచ్చిన కూర్మావతారం యాంఫీబియన్ ఉభయచరం, నీళ్లలోనూ నేల మీద కూడా నివసించగలిగేది. దాని తర్వాత వరాహావతారం, వరాహమూర్తి నేల మీద నివసించగలిగే జీవి. ఆ తర్వాత వామనావతారం, ఆ తర్వాత నరసింహావతారం, మ్మ్. సగం మనిషి సగం సింహం, మ్మ్. ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటిది. నరసింహావతారం తర్వాత వామనావతారం వచ్చింది, కేవలం మనిషే కానీ మరగుజ్జుగా చిన్నవాడిగా కనిపిస్తాడు. కానీ అంత చిన్నవాడైనా కూడా అన్ని లోకాలని కూడా తన పాదంతో కొలిచి ప్రపంచం కంటే తాను గొప్పవాడిని చూపించాడు. వావ్. ఆ తర్వాత వామనావతారం తర్వాత 3 రామావతారాలు కనిపిస్తాయి. పరశురామ అవతారం, ఆ తర్వాత బలరామ అవతారం, తర్వాత రామావతారం కనిపిస్తుంది. పరశురామ అవతారం కనుక మనం చూస్తే ఇక్కడ ఒక ఆవేశం, ఆయన ఆయుధం మనకి గొడ్డలి కనిపిస్తుంది. ఒక ఆవేశంతో క్షత్రియులందరినీ కూడా నిర్వంశం చేయాలి, రాజులందరినీ చంపేస్తానని ఆయన బయలుదేరతాడు. అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో రాముడు తారసపడతాడు. శివ ధనుర్భంగం కాదు, విష్ణు ధనుర్భంగం కూడా చెయ్యి నీకు చేతనైతే అని చెప్పినప్పుడు ఆయన విష్ణు చాపాన్ని తీసుకుని ఈయన సిద్ధమవగానే అప్పుడు పరశురామావతార పరిసమాప్తి దశకు వస్తుంది. అప్పుడు ఇంకా వదులు రామని బాణాన్ని అన్నప్పుడు ఈ బాణంతో ఆయన అవతారాన్ని పరిసమాప్తం చేస్తాడు. అప్పుడు ఈ రాముడు, బాలరాముడు సంపూర్ణ రాముడు అవుతాడు. రామావతారం కనుక మనం చూస్తే దీన్ని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ఈజ్ ఎ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ, ఏ కంప్లీట్ మ్యాన్ లైక్ రేమండ్. ఓకే. ఇక్కడ మనం చూస్తే రాముడు చేసింది ఏదైనా మనం చేయొచ్చు. ఒక మనిషి ఎలా ఉండాలో దానికి పూర్తి నిర్వచనంగా రాముడిని మనం చెప్పుకోవచ్చు. వావ్. అంటే మొత్తం మీద భగవంతుడు కూడా ఇలా సీజన్ కాలాలు ఎలా మారుతూ ఉన్నాయో తనను తాను కాలానుగుణంగా మార్చుకున్నాడు. ప్రతి యుగంలో కూడా మార్చుకున్నాడు. ఆ రామావతారం తర్వాత మనం చూస్తే ద్వాపర యుగంలో బలరాముడిగా కనిపిస్తాడు. బలరాముడి ఆయుధం నాగలి, అంటే నాగరికతకు చిహ్నం. నాగరికత. ఓ వావ్. ఇక్కడ సివిలైజేషన్ మనం ఎలా మారుతున్నాము, ఆధునిక మానవుడిగా ఎలా ఎదగాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడము, ఈవెన్ కొండల్ని కూడా తొలిచి వ్యవసాయం చేయడం ఎలాగా, ఈ ఆయుధంతో నాగలిని ఆయుధంగా చేసుకుని ఆయన వ్యవసాయం దేశానికి చేసే సాయం, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని చాటి చెప్పినవాడు బలరాముడు. వావ్. ఆ తర్వాత అవతారం చూస్తే మనం కృష్ణావతారం. కృష్ణావతారం అనేది ఒక టాక్ట్ఫుల్నెస్కి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే చెప్తారు కృష్ణుడు చెప్పింది చేయండి అని.
ఆయన మనం ఎలా ఉండాలో మనకు దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. అలాగని చెప్పి కృష్ణుడు చేసిందల్లా మనం చేయకూడదు. చెప్పింది అది చేయాలి, అందరికీ చేసింది మాత్రమే సాధ్యం. మ్మ్. ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి Yes, yes, ఆయన మనకు ఒక మార్గనిర్దేశం చేశాడు. ఈ మార్గంలో వెళ్తే నీకు గీతోపదేశం ద్వారా అర్జునుడిని కూడా కృతనిశ్చయుణ్ణి చేసి విజయం సాధించడానికి కార్యోన్ముఖుణ్ణి చేశాడు. అంటే కాలానికి అనుగుణంగా భగవంతుడు ఒక రూపం తీసుకొని ఆ కాలానికి వ్యక్తులు ఎలా మారాలో ఆ మార్పు ముందుని చూపించాడు, లీడింగ్ బై ఎగ్జాంపుల్. బా Through the వండర్ఫుల్. Shavataras. యువతకే కాదు అందరికీ కూడా అద్భుతమైన సబ్జెక్ట్. మరి ఇప్పుడు ఈ సీజన్స్కి లైఫ్కి ఒక్కొక్క సీజన్ గురించి అది లైఫ్కి కావాల్సిన మార్పులు ఏమి నేర్చుకోవాలంటారు? మనం చూస్తే ఎండాకాలంలో కనుక చూసినట్టయితే ఇందాక మనం అనుకున్నట్టు పగటి కాలం ఎక్కువ ఉంటుంది, రాత్రి కాలం తక్కువ ఉంటుంది. రైట్. వర్షాకాలంలో ఇవి ఇంచుమించు సమానంగానే ఉంటాయి. అదే మబ్బులు బాగా పట్టేసినప్పుడు మనకి అది కొంత చీకటి అలముకున్నట్టుగా ఉంటుంది. ఓకే. చలికాలంలో కనుక చూస్తే మనకు త్వరగానే చీకటి పడుతుంది, పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో కూడా అన్ని కాలాలు ఒకేలా ఉండవు. ఎస్. కొన్ని సందర్భాలు మనకి చాలా సంతోషభరితంగా పగలు అద్భుతంగా ఉంటుంది. వెలుగు నిండిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కోసారి మన జీవితంలో మబ్బులు కమ్మినట్టు చీకట్లో కమ్ముకున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు తొలకరి జల్లుల్లా ఉంటే మన పరిస్థితి చల్లచల్లగా ఆనందభరితంగా ఉంటే, ఇంకొన్నిసార్లు వరదలు తుఫాన్లు వచ్చినట్లుగా జీవితం అల్లకల్లోలం అవుతుంది. జీవితం అంతా అయిపోతా ఉంటుంది. ఇంకొన్నిసార్లు పౌర్ణమి అమావాస్య కూడా తీసుకుంటాం మనం. అవునండి, పౌర్ణమి 15 రోజులు పగలు రాత్రి, సగం రోజులు నెలలో ఎక్కువ చీకటిగా ఉంటే సగం రోజులు వెలుతురుగా ఉంటుంది. ఈవెన్ పగలు రాత్రి కూడా కాలం అందుకే నిదర్శనం. సూర్యుడి భ్రమణం ఆయన తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతూ ఉంటే భూమి కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ భూ భ్రమణం పరిభ్రమణం వల్లే మనకి కాలం మారుతూ ఉంటుంది అని ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. వండర్ఫుల్. ఇది అల్టిమేట్ టాపిక్ భరద్వాజ్ గారు. మనం 4 సీజన్స్ ఆఫ్ లైఫ్ గురు భరద్వాజ్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్. సో చేంజ్ గురించి, చేంజ్కి అడ్డుపడేటివి ఏంటివి, వీటి గురించి ఏమన్నా డిఫరెంట్గా యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా చెప్తారా? చేంజ్, మార్పు అన్నది కనుక మనం చూస్తే ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి మనం కోరుకుంటున్న స్థితికి ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళేటటువంటి పద్ధతినే మనం మార్పు అంటాం. ఉన్న స్థితి నుండి కోరుకుంటున్న స్థితికి వెళ్ళడం. ఓకే. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి వచ్చాం. ఈ మార్గ మధ్యంలో మనం ఇవన్నీ దాటుకుంటూ వస్తాం. ఈ దారిలో మనకి ఒక స్ట్రైట్ హైవే లాగా ఎక్కడ ఉండదు కదండి. ఎస్. ఈ మధ్యలో మనం వచ్చే దారిలో రకరకాల టర్నింగ్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది. వీటన్నిటికి మించి సడన్గా మధ్యలో సందులు గొంతులు కూడా ఉంటాయి. ఆ సందులో సడన్గా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనం రకరకాలన్నీ దాటుకుంటూనే ఇక్కడికి వస్తాం. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి ఎంత టైం పడుతుంది? 1/2 అవర్ పడుతుందా, 1 అవర్ పడుతుందా? దీన్ని బట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా. మనం ఈ టైంకి ఇక్కడికి రావాలి అంటే మనం ఎలాగైతే ప్లాన్ చేసుకుంటామో, మన జీవితంలో కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అని అంటే దీనికి ఏమేమి అవసరము, ఎంత టైం పడుతుంది, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళినట్లయితే మనం అనుకున్నది సాధించడం. రైట్. ఇప్పుడు మార్పుని అడ్డుకునేటి ఏంటివి, బ్యారియర్స్ ఏంటివి? యాక్చువల్గా మార్పుని అడ్డుకునేవి ఏమేమి ఉంటాయి అని అంటే జనరల్గా కొంతమందికి భయం ఉంటుందండి. మారితే ఉన్నట్టు ఉండలేనే, మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, మారిపోతే ఏమవుతుందో ఏమో తెలియదు కదా, ఎలా ఉంటుంది. ఈ ఫియర్ అన్నది కనుక మనం చూస్తే, దీన్ని ఇంగ్లీష్లో మనం ఫియర్ అంటాం కదా మార్పు అంటే. ఈ ఫియర్ అన్నది ఇది వాస్తవానికి ఒక పదం కాదండి, ఇది ఒక యాక్రోనిమ్, ఒక పదబంధం. ఇది దీన్ని విడదీసి కనుక చూస్తే FEAR, ఫియర్ ఈజ్ ఎ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్, నిజంలా కనిపించే ఓ అబద్ధం. మనం దారిలో వెళ్తూ ఉంటాం, సడన్గా ఏ కరెంటు పోయిందో అనుకోండి, దారిలో మనకి సడన్ మధ్యలో అలాగే వెళ్తూ ఉన్నా కూడా కాలికి ఏదైనా మెత్తగా తగిలింది అంటే అమ్మో ఇది పామేమో అనే ఒక భయం మనలో కలుగుతుంది. వెంటనే మనం ఏం చేస్తాం, మన చేతిలో టార్చ్ లైట్ లేకుంటే వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి అందులో లైట్ తీసి చూస్తే అది ఒక చిన్న తాడు గుడ్డ ముక్క అయి ఉంటుంది.
అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ అంటే ఫియర్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుందా? ఫియర్ ఆఫ్ చేంజ్ తప్పకుండా అంటే ఉంటుందండి. మారకుండా అడ్డుపడేది ఫియర్ ఆఫ్ చేంజ్. ఫియర్ ఆఫ్ చేంజ్ ఇది ఒకటి ఉంటుంది. ఇంకొంతమందిలో ఇనర్షియా ఉంటుంది, జడత్వం. వీళ్ళు మారడానికి సిద్ధంగా ఉండరు. అది మంచా చెడా అన్నది తర్వాత సంగతి. దానికి ఇంకో కారణం ఏమై ఉంటుంది అంటే కంఫర్ట్ జోన్ అండి. ఇది చాలా ప్రమాదకరమైంది. బాగానే ఉన్నాను, ఇది ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఈ సీటు బాగుంది, కంఫర్ట్గా ఉంది, కుషన్ చైర్ బాగుంది, ఈ స్కూల్ బాగానే ఉంది, స్కూల్ మారమన్నప్పుడు మారితే ఎందుకు, కాలేజ్ మారమన్నప్పుడు మారరు. ఎందుకు మారాలి? ఇప్పుడు మనం మా అబ్బాయిని స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్లోకి మార్చాం లాస్ట్ ఇయర్. మారినప్పుడు మొదట్లో ఈ సిలబస్ కరికులం మారినందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు. అంతకు ముందున్న స్కూల్లో ఈ వాజ్ వన్ ఆఫ్ ద టాపర్స్, 90+% వచ్చేది, A+ స్టూడెంట్గా ఉన్నవాడు. ఒకసారి సడన్ గా ఈ స్కూల్ వాతావరణం మారి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారేసరికి కొంత ఇబ్బందులు ఇవి సహజంగానే ఎవరికైనా ఉంటాయి. కానీ మారినప్పుడు మార్పును అంగీకరించి ముందుకెళ్తున్నప్పుడు కొంత ఒక బ్రేక్ డౌన్ అయితే వస్తుంది, సహజం అండి. దానికే భయపడతారు అందరూ. ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేలోపు మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా, ఈ స్కూల్లో నేను టాపర్ని కదా, ఇంకొక చోటకి వెళ్తే ఎలా ఉంటుంది, మనం దాన్ని ధైర్యంగా మారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మనం ఏంటో నిరూపించుకోగలిగినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. వావ్. దానికి భయపడి ఆగిపోతే మనం ఉన్న చోటనే ఉండిపోతాము, దానికంటే ఇంకా దిగజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫియర్ ఆఫ్ చేంజ్ని దాటాలంటే ఏం చేయాలి? ఎందుకు అసలు మారాలో తెలిస్తే దాటుతారుగా? తప్పకుండా. మారడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్? మారడం వల్ల చాలా అడ్వాంటేజెస్. ఒక విద్యార్థి, ఒక యువత తనను తాను, తన ఆలోచనను, తన వేస్ అండ్ వ్యూస్ని మార్చుకుంటే ఏంటి వాళ్ళకి లాభాలు? మారినప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతాం. ఈ మారే క్రమంలో కొన్ని ఇబ్బందులు అనేవి సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాటిని తట్టుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న విషయం మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉందనుకోండి, దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటే అది మీకు ఒక ఐడియా ఉంటుంది, నాకు ఒక ఐడియా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న ఐడియా కూడా నాతో షేర్ చేసుకుంటే రైట్, మీ ఐడియా నాకు తెలుస్తుంది, నా ఐడియా మీకు తెలుస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ బోత్ ఆఫ్ us విల్ గో అవుట్ విత్ 2 ideas. ఓకే. అట్లాగా మనకు ఉన్నటువంటి దాన్ని షేరింగ్ అండ్ కేరింగ్ చేసుకుంటూ కొత్త విషయాల్ని తెలుసుకుంటూ కొత్త ప్రపంచంలోకి వెళ్తే మనం, అందుకనే దీన్ని మూవ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అంటాం. ఓకే. మనం ఇక్కడ ఉన్నాము, ఈ స్కూల్లోనే ఉన్నాము, లేదా ఈ వాతావరణంలోనే ఉన్నాము, ఇక్కడ ఇలాగే ఉంటాము, ఈ సిటీలోనే ఈ కాలనీలోనే ఉంటాం అనుకుంటే మనం ఒక బావిలో కప్పలాగా మిగిలిపోతాం. బయట ప్రపంచం ఎంతో పెద్దది, విశాలమైంది. ఇక్కడి నుంచి ఈ నోన్ సర్కిల్ నుంచి కనుక మనం అన్నోన్ సర్కిల్లోకి వెళితే అది ఒక అన్లిమిటెడ్ సర్కిల్ ఉంటుందండి. అలా గనక మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళి కొత్త మార్గంలో అన్వేషిస్తూ కొత్త మార్పును కనుక మనం ఆహ్వానించగలిగినట్లయితే మరిన్ని కొత్త విషయాలను తెలుసుకుని మనం శారీరకంగాను మానసికంగాను మన ఆలోచన విధానంలోనూ మార్పు సంతరించుకుని కొత్త విషయాలు మరింత తెలుసుకుని మన నాలెడ్జ్ని కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. విద్యార్థులు, యువత మారాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటివి? మారడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు, మంచి ప్రశ్న అండి. దీనికి ముందు మారకపోతే ఏమవుతుంది అన్నది కూడా చూసుకుని అక్కడి నుంచి మనం తెలుసుకోవడం ఈజీ అవుతుంది. దీనికి కొంతమంది మన పాత మిత్రుల్ని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మనం ప్రధానంగా చూస్తే బిఎస్ఎన్ఎల్ అండి, పాత మిత్రులు. బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు మా చిన్నప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం కనుక చూస్తే టెలిఫోన్ ల్యాండ్లైన్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. అది కూడా కావాలి అంటే ఊరికి కొన్ని ఫోన్లు మాత్రమే, 10 సంఖ్యలో, ఇంకా 10 లోపు అట్లా ఉండేవి, ఎస్పెషల్లీ గ్రామాల్లో కనుక మనం చూసినట్లయితే. ఆ కాలంలో టెలిఫోన్ కావాలి అంటే టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళి, అది కూడా దగ్గరలో ఉన్న టౌన్కో జిల్లా హెడ్ క్వార్టర్కో వెళ్ళి అక్కడ ఆఫీస్లో మనం అప్లికేషన్ తీసుకుని దానికి ఒక డిపాజిట్ కట్టి ఒక 1000 రూపాయలు అలా ఉండేది. మనం దాన్ని అప్లై చేసుకుంటే దానికి కొంత టైం పట్టేది, దాదాపు 1 సంవత్సర కాలం తర్వాత టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ కనెక్షన్ వచ్చిన తర్వాత మనం దాని టెలిఫోన్ దాంట్లో కూడా మళ్ళీ STD, ISD ఈ ఫెసిలిటీ కావాలా, దానికి మళ్ళీ ఇంత టైము లిమిట్ అని, దీనికి ఆ STD కోడింగ్ ఇవంతా కూడా ఉండేవి. కొన్ని మాత్రమే లిమిటెడ్గా ఫ్రీ కాల్స్ ఉండేవి. ఈ దాటిపోతే దానికి వెళ్ళి ఎక్స్ట్రా ఛార్జ్, STD కాల్స్కి అడిషనల్ ఛార్జెస్ ఉండేవి.
రైట్. అలాంటి దశ నుంచి క్రమక్రమంగా ప్రైవేటైజేషన్ మొదలైన తర్వాత కొత్త కొత్త మార్కెట్లో కొత్త ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే రకరకాల నెట్వర్క్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత చూస్తే, కానీ వీటన్నింటితో పాటు బిఎస్ఎన్ఎల్ మారిందా అంటే ఇంకా మనకు ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంటుంది. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్కి మారాల్సినంతగా మారలేకపోవడం వల్ల వాళ్ళు వెనకబడిపోయారు, అప్గ్రేడ్ అవ్వలేకపోయారు. రైట్, ఓకే. అలాగే ఇంకొంతమంది మిత్రులు కూడా మనకు కనిపిస్తారు, లైక్ బాటా. పీపుల్ సెడ్ టాటా. దెర్ ఆర్ సో మెనీ అదర్ బ్రాండ్స్. బాటాకి చెప్పారు టాటా. ఓకే. అలాగే మనకి ఇంకా కొడాక్ కెమెరాలు. మా చిన్నప్పుడు ఫోటోలు తీసుకోవాలంటే ఫోటోగ్రాఫర్ని పిలవడము, స్టూడియోకి వెళ్ళడము, ఇలా బర్త్డే అయిన సంగతి మర్చిపోయినాక ఫోటోలు వచ్చేవి. అందులో కూడా మళ్ళీ లిమిటేషన్ ఉండేది. ఒక ఫిల్మ్ వేస్తే దానికి 36 ఫోటోలు 38 ఫోటోలు అని ఉండేవి. వీటిని కూడా లిమిటెడ్గా జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని ఫోటోలు వేస్ట్ అయిపోతాయి, జాగ్రత్తగా తీయండి, ఫిల్మ్ వేస్ట్ అవుతుంది, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం. ఒక్కోసారి కొంతమంది ఫోటోలు తీస్తారండి, ఆ ఫ్రంట్లో ఈ లెన్స్కి ముందర ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీయడం మర్చిపోయి ఫోటోలు తీస్తే అన్ని బ్లాంక్లే ఉంటాయి. వండర్ఫుల్. సో అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు? అక్కడి నుంచి చూస్తే ఇవాళ రోజున మనం చూస్తే కొడాక్ అనేది ఎక్కడుందా అని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఫిల్ములు పోయినాయి, అంతా డిజిటైజేషన్ వచ్చింది. అసలు ఈ కెమెరాలకి కాంపిటీషన్ ఎక్కడైనా ఉందా అన్న చూస్తే ఇవాళ రోజున మనం ఫోటోలు, కెమెరాలు, ఈ సెటప్, స్టూడియోలు అన్నది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ప్రతి మనిషి చేతిలో ఒక కెమెరా కనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ రూపంలో. ఎక్కడ కావాలంటే వాళ్ళు ఎప్పుడు ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎన్ని కెమెరాలు ఉన్నాయి మన ఫోన్కి? 3 ఫోన్లు కెమెరాలా, 4 కెమెరాలా, ఫ్రంట్ ఎండ్ కెమెరాలు. దీన్ని బట్టి ఓవరాల్ గా నేర్చుకునేది ఏంటి? విద్యార్థులు యువత ఏం తీసుకోవాలి ఇందులో నుంచి మార్పు గురించి? మార్పు అన్నది సహజం. మార్పు అన్నది ఇట్ ఈస్ యూనివర్సల్, సార్వత్రికమైనది. ఈ సృష్టిలో మార్పు మాత్రమే శాశ్వతమైంది. కాలంతో పాటు గనక మనం మారకపోయినట్టయితే మనం అప్గ్రేడ్ అవ్వలేము, అప్డేట్ అవ్వలేము, అప్స్కేల్ అవ్వలేము కూడా. మనం అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ అప్స్కేల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మారకపోతే ఏమవుతుంది అని అంటే, మన చిన్నప్పుడు టైప్ రైటింగ్ నేర్చుకునే వాళ్ళం, టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎలా టైపింగ్ చేయాలి, ఎలా చేస్తే మనం స్పీడ్గా టైపింగ్ చేయడం, దాంట్లో స్పీడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండే. ఇవాళ రోజున చూస్తే మనకు టైప్ ఇన్స్టిట్యూట్లు ఎక్కడ కనిపించవు, ఓన్లీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉంటాయి. ఈవెన్ కంప్యూటర్లో కూడా మనం కీబోర్డ్తోనే టైప్ చేస్తాం. దానికి టైపింగ్ స్పీడ్గా చేయాలంటే టైపింగ్ బేసిక్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా వాడుతున్నాం. ఇవన్నిట్లో అప్డేట్ అవుతున్నాం. మనం ఇన్ని అప్డేటెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. ఇందులో ఉండే టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఆలోచన విధానాన్ని కూడా అప్డేట్ చేసుకుని అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలా అయితే ఏమవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ విద్యార్థుల దగ్గర మనం చూసినట్టయితే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీని మన ఎడ్యుకేషన్లోను, మన డెవలప్మెంట్కి ఎట్లా వాడచ్చు? మనకు ఏదైనా తెలియని విషయం ఉంటే ఇవాళ రోజున చూస్తే పిల్లలందరూ టక్కున గూగుల్లో వెతుకుతారు, లేదా చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నాం. దీన్ని కనుక మనం ఉపయోగించినట్టయితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది, మల్టిపుల్ ఆప్షన్స్ కూడా తెలుస్తాయి. రైట్. అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి టెక్నాలజీ వాడుకోవచ్చు. తప్పకుండా అండి. ఈ మార్పుకు అనుగుణంగా మనం వెళ్తే తప్పకుండా. దాన్ని వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే డిజాస్టర్స్ వస్తాయి. అవునండి. వావ్. ఇంకా అడ్వాంటేజెస్ చెప్పండి మారడం వల్ల విద్యార్థి, ఒక యువత. ఇప్పుడు ఏ లెవెల్స్లో మార్పులు ఉంటాయి? దానిలో మార్పు అన్నది వ్యక్తిగతంగా మార్పులు ఉంటాయి, వృత్తిగతంగా మార్పులు ఉంటాయి, వ్యక్తి స్థాయిలో మార్పులు ఉంటాయి, వ్యవస్థ స్థాయిలో కూడా మార్పులు ఉంటాయి. వ్యక్తిగతంగా మనం చూస్తే చిన్నప్పుడు మనం ఇన్ఫాంట్ అంటాం, అక్కడి నుంచి మనం మెల్లగా చైల్డ్హుడ్ అంటాం. ఈ చైల్డ్హుడ్ తర్వాత నెక్స్ట్ అడాల్సెన్స్లోకి వస్తుంది, అక్కడి నుంచి యూత్లోకి వస్తుంది, యూత్ తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత సీనియర్ సిటిజన్స్. ఇలా రకరకాల దశలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ జీవన దశల్ని కనుక మనం చూసినట్లయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పండి. భగవంతుడు ఈ సృష్టిని చేసినప్పుడు అన్ని జీవరాశులకి సమానమైన వయస్సునిచ్చాడు.
ఈ కథ మీరు వినే ఉంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి మనం రివిజన్ లాగా అనుకుందాం. వీటికి అన్నిటికీ 40 సంవత్సరాల వయసు ఇచ్చినప్పుడు మనిషి తన ఆలోచన శక్తితో ఆలోచించాడు. నేను 40 ఏళ్ళు వచ్చేసరికి ఒక మిడిల్ ఏజ్లో ఉంటాను. ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై లైఫ్. మన పిల్లలు ఎదిగే దశలో ఉంటారు, పేరెంట్స్ కూడా వాళ్ళ వయసు మెల్లగా వృద్ధాప్యంలోకి వస్తారు. వీళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మరి ఇలాంటప్పుడు జీవితం ఈ దశలోనే ఆగిపోతే గనక ఇబ్బందిగా అవుతుంది కదా, వీళ్ళందరినీ చూసుకునే బాధ్యతలు మనకి కష్టమైపోతాయి అని చెప్పి భగవంతుడిని ప్రార్థించి, స్వామి నాకు ఇంకొంత వయసు కనుక ఉంటే నేను ఇవన్నీ బాధ్యతలన్నీ పూర్తిగా నిర్వర్తించగలుగుతాను అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాయనా నేను అందరికీ సమానంగా ఇచ్చేసాను, నాకు ఇది ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఇప్పుడు ఇవ్వడానికి తీసుకోవడానికి నా చేతిలో ఏం లేదు, వెయిట్ అండ్ సీ అన్నాడు. కాసేపటికి ఒక గాడిద వస్తుంది, వచ్చి స్వామి నాకెందుకు 40 ఏళ్ళు వయసు ఇచ్చావు, నేను 40 ఏళ్ళు బతికి నేను ఎవరిని ఉద్ధరించాలి, ఐఎమ్ ఆల్వేస్ క్యారింగ్ ద లోడ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల బరువు మోసే గాడిద బరువు నాకు ఎందుకు అవసరమా? ఇంత మాత్రం నాకు 40 ఏళ్ళు బతికి నేను ఎవరిని ఉద్ధరించాలి, నాకు దయచేసి నా ఏజ్ తగ్గించండి అంట. ఇప్పుడు భగవంతుడు అడుగుతాడు మనిషిని, నేను ఇప్పుడు ఈ ఏజ్ తగ్గించి నీకు కొంత ఇస్తే ఏమైనా అభ్యంతరం? అలాంటిది ఏం లేదండి, ఇన్కమింగ్ ఫ్రీ కదా. ఓకే, ఇన్కమింగ్ ఫ్రీ. ఓకే అన్నాడు. దెన్ గాడ్ హెస్ రెడ్యూస్డ్ 20 years donkey and gave it to man. With this he became 40 plus 20 60 అయ్యాడు. సో 60 అయ్యాడు, ఆర్ యూ హ్యాపీ అన్నాడు. 60 అనేసరికి ఆలోచించాడు, 60 అంటే రిటైర్మెంట్ ఏజ్, నేను అప్పుడే రిటైర్ అవుతాను, నా బాధ్యతలు అయిపోతాయి, కానీ ఇంకా తీర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి, పేరెంట్స్ ఉంటారు, లేదా పిల్లలు వాళ్ళ లైఫ్లో సెటిల్ చేయడం, ఇదంతా కూడా బాధ్యత కదా, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పని అడిగితే, ఓకే మళ్ళీ వెయిట్ అండ్ సీ, ఇంకా నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు వచ్చి ఇచ్చేసాను, ఇంకెవరైనా వస్తారేమో వెయిట్ అండ్ సీ అన్నాడు. కాసేపటికి ఒక డాగ్ వచ్చింది, కుక్క వచ్చి, స్వామి నాకెందుకు 40 ఏళ్ళు ఇచ్చావు, 40 ఏళ్ళు బతికి నేను ఎవరిని ఉద్ధరించాలి, కుక్క కాపలా ఇంటి ముందు కాపలా ఉండాలి, విశ్వాసం లాయల్ యానిమల్ అని ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు నాకు. మొన్నటిదాకా అంటే సిండికేట్ బ్యాంక్ లోగోలో కూడా ఉండేదాన్ని, ఇప్పుడు బ్యాంకుల మెర్జర్ తోటి సిండికేట్ బ్యాంక్ కూడా కెనరా బ్యాంక్లో కలిసిపోయింది, నాకు ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు, లోగోలో లేదు, ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయింది. ఓకే నేనేం చేయాలి, నాకు వయసు తగ్గించేసేయండి, రోడ్ల మీద తిరిగితే వీధి కుక్క అంటారు, ఎవడన్నా అయితే బెల్ట్ కట్టి తీసుకుపోతుంటాడు, వాడికి నచ్చింది పెడతాడు, వాడు చెప్పినట్టు చేస్తుండాలి, ఇలాంటి లైఫ్ నాకు అవసరమా, ప్లీజ్ రెడ్యూస్ మై ఏజ్ అని. మళ్ళీ మనిషిని అడిగాడు, ఆర్ యూ ఓకే టు టేక్ ది ఏజ్ అని. ఓకే అన్నాడు. ఎందుకంటే దిల్ మాంగే మోర్, కావాలి అంటూ ఉంటాడు. సరే అని దానికి కూడా ఒక 20 ఏళ్ళు తగ్గించి మనిషికి ఇచ్చాడు. విత్ దిస్ 60 నుంచి 80 అయ్యాడు మనిషి. 80 అయిన తర్వాత ఆర్ యూ ఓకే హ్యాపీ అన్నాడు. కొంచెం ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి ఓకే వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇంకాసేపటికి ఒక కోతి వచ్చింది. ఈ కోతి కూడా ఇలాగే చెప్పింది, స్వామి నాకెందుకు 40 ఏళ్ళు నేను బతికి ఎవరిని ఉద్ధరించాలి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద ఇప్పుడు అన్ని చెట్లు కూడా నరికేస్తున్నారు, అడవులు తగ్గిపోతున్నాయి, ఏదైనా అక్కడ చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి తప్ప నాకు నీడ కూడా కరువు, బిల్డింగ్ల మీద దునకలేక ఇబ్బంది పడుతున్నారు, బిల్డింగ్లు అవి కూడా అన్ని హై రేంజ్ బిల్డింగ్ కొడుతున్నారు, ఇలాంటి ఇబ్బందులన్నీ నేను పడలేను, తగ్గించండి స్వామి, నీకు తగ్గిస్తే ఓకేనా, ఏజ్ తీసుకుంటావని ఓకే అన్నాడు. ఇక్కడ మళ్ళీ కోతికి 20 ఏళ్ళు తగ్గించి మనిషికి ఇచ్చాడు. ఈ 80 + 20 100 అయిపోయింది, సెంచురియన్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాగా 2 చేతులు పైకెత్తి ఓ చేత్తో బ్యాటు హెల్మెట్ పట్టుకున్నట్టు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి అన్నాడు. దేవుడు కూడా శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాడు. విత్ దిస్ మ్యాన్ బికేమ్ ఎ కంప్లీట్ మ్యాన్ లైక్ రేమండ్. 100 ఏళ్ళు వచ్చాయి, కానీ వాస్తవానికి మనిషి జీవితంలో ఈ 100 ఏళ్ల జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడు అనేది చూస్తే 40 ఏళ్ళు మాత్రమే మనిషి అసలు సిసలైన జీవితం, అక్కడి వరకే మానవ జీవితం గడుపుతున్నాడు. 40 దాటిన తర్వాత 40 నుంచి 60 వరకు గాడిద జీవితం, ఎక్స్ట్రా వచ్చింది, క్యారింగ్ ద లోడ్స్ ఆఫ్ అదర్స్. ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, క్యారింగ్ ద లోడ్స్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 generations. పిల్లలు, పేరెంట్స్ వీళ్ళందరినీ చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడం, దీన్ని ప్రొవైడర్ అంటాం ఇంగ్లీష్లో. ఈ స్టేజ్, దీనికి కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు అప్ టు 20-25 years చూస్తే దీన్ని లెర్నర్ ఏజ్ అంటాం. లెర్నర్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనం ఎర్నర్ స్టేజ్ లోకి వస్తాం. 20 or 25 దాటిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఉద్యోగమో వ్యాపారమో ఇంకేదో వృత్తిగతంగానో మనం సంపాదిస్తూ ఉంటాం. ఈ స్టేజ్ అయిన తర్వాత కనుక మనం చూస్తే ఎర్నర్ అయిన తర్వాత మన పేరెంట్స్ మనల్ని మామూలుగా అలా వదిలేరు.
మనం వీడికి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, సంపాదనలో పడ్డాడు కదా నేను పెళ్లి చేసేసి సంపాదిస్తున్నాను. కట్టేయాలి కదా. అప్పుడు ఏం చేస్తారు, ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి. ఈ స్పీడ్ బ్రేకర్ కోసం ఏం చేస్తారు, నెక్స్ట్ లెవెల్ పార్ట్నర్కి తీసుకొస్తారు. మనకు ఒక పార్ట్నర్ని తీసుకురావడము, లేకపోతే మనల్ని ఇంకొక పార్ట్నర్కి అప్పచెప్పడము చేస్తారు. అప్పుడు మనకు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, లైఫ్లో కంట్రోల్ మనకు ఉంటుంది. ఆ కంట్రోల్ మనల్ని మనం చేసుకుంటామా, ఇంకొకరు మనల్ని కంట్రోల్ చేస్తారు అనేది దట్ ఈస్ సెకండరీ. అది 60 వరకు అది జరుగుతుంది. అక్కడ ఈ పార్ట్నర్ స్టేజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, పెళ్ళైన కొంతకాలానికి పేరెంట్ అవుతాం. దట్ ఈస్ పేరెంట్ స్టేజ్. ఈ పేరెంట్ స్టేజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వి విల్ బికమ్ ప్రొవైడర్. వీళ్ళకి కావాల్సినవి చూసుకోవాలి. తర్వాత కొంతకాలం పెద్దవాళ్ళు అయిపోయిన పేరెంట్స్ని కూడా చూసుకోవాలి. ప్రొవైడర్ స్టేజ్, దట్ ఈస్ ప్రొవైడర్ అంటే అదే కదా, రెస్పాన్సిబిలిటీ. ఆస్ నుంచి తెచ్చుకుని 20, ఇక్కడ గాడిద నుంచి తెచ్చుకుని 20 గాడిద బరువులు మోస్తూ ఉంటాడు మనిషి. ఇంకొంతకాలం రిటైర్ అయిపోయిన బాధ్యతలు అయిపోయినాయి, పిల్లలు ఎదిగిపోయారు, సెటిల్ అయ్యారు, ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అమ్మాయికి మ్యారేజ్ చేశారు, ఇది సెటిల్ అయిపోయాం కదా అమ్మయ్య అని అనుకునేసరికి రిటైర్మెంట్ అయిపోతాడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి వస్తాడు, అది చునక జీవితం. ఇంటి ముందు కుక్క కాపల, రిటైర్ అయిపోయి పని పాటు ఉండదు, ఇంటి ముందు కూర్చొని ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, కొడుకు ఏం చేస్తున్నాడు, కోడలు ఏం చేస్తున్నాడు, కూతురు ఎక్కడ పోతున్నాడు, అల్లుడు ఎక్కడ పోతుంది, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, నేను తీసుకొచ్చిన జాగ్రత్తగా ఉంచారా లేదా, దీన్ని వేస్ట్ చేస్తున్నారా, పెంచుతున్నారా, పంచుతున్నారా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాడు. ఇది అంతా కూడా కుక్క కాపలా జీవితం ఉంటుంది. ఇది కూడా అయిపోయింది. 80 దాటిన తర్వాత మనిషికి మంకీ లైఫ్ వస్తుందండి. జనరల్గా మనం చూస్తే కోతి ఏం చేస్తుంది, అటు ఇటు గెంతుతూ ఉంటుంది, ఈ పిల్లల దగ్గరికి ఆ పిల్లల దగ్గరికి తిరుగుతుంటారు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఈ ప్రాపర్టీ నుంచి ఆ ప్రాపర్టీకి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి తిరగడం, ఫంక్షన్లని పెళ్ళిళ్ళని తిరగడము, వీటన్నిటి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వస్తారు, అసలు కంటే వడ్డీ ముద్దని చెప్పి మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటూ ఉండడం, వాళ్ళ కథలు కాకరకాయలు చెప్పుకుంటూ ఉండడం, వాళ్ళని ఎంటర్టైన్ చేసేటటువంటి లైఫ్. సో మొత్తం మీద వయస్సులో మార్పులు అయితే ఉన్నాయి, వయస్సులో మార్పులు దాని సహజం. ఏజ్ తో పాటు ఎదుగుతున్నామా అని చెక్ ఎదుగుతున్నాం. ఈ ఎదుగుదలలో మనం శారీరకంగానే ఎదిగామా, మానసికంగా కూడా ఎదుగుతున్నామా, మన ఆచరణలో మార్పు వస్తుందా, ఆలోచనలో మార్పు వస్తుందా, ఆలోచన నుంచే ఆచరణ వస్తుంది. అది సాధ్యమైనప్పుడు మనం దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగినప్పుడు, డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతంలో అదే చెబుతుంది, బలమైనవి ఎక్కువ తెలివైనవి మాత్రమే నిలబడవు, మార్పుకు అనుగుణంగా మారినవి మాత్రమే కాలంతో పాటు మనుగడ సాధ్యమవుతుంది అని డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెబుతుందండి. అల్టిమేట్ పాయింట్ చెప్పారు. మార్పు విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ 40 years వరకే మానవ జీవితం ఉంటుంది, కాబట్టి సాధ్యమైనంత ఆలోచనను మార్చుకోండి అని అల్టిమేట్గా చెప్పారు. ఫైనల్లీ మన యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? క్లోజింగ్ మెసేజ్ అంటే, మనం రకరకాలైనటువంటి మార్పుల్ని మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, కొన్ని మార్పుల్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఈ మార్పులన్నింటినీ తీసుకోవడంతో పాటు మనలో కూడా మార్పుని ఆహ్వానించగలగడము, వెల్కమింగ్ ద చేంజ్ అండ్ అడాప్టింగ్ టు ద చేంజ్ అకార్డింగ్ టు ద చేంజింగ్ టైమ్స్. రైట్. మార్పుని గనక మనం ఆహ్వానించకపోయినా, మార్పుని ఆస్వాదించకపోయినా, ఆ మార్పే మనల్ని మారుస్తుంది. వాహ్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ గురు భరద్వాజ్ గారు, చాలా అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, 4 seasons. ఎలా అయితే వాతావరణము మారుతుందో, కాలాలు మారుతాయో, మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు ఉంటాయి. కాలంలో ఏమి జరుగుతున్నాయో మన జీవితంలో కూడా అలా జరుగుతూ ఉంటాయి అనేదే నేటి యువత విద్యార్థులు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. మరి ఇప్పుడు ఎన్నో అప్డేటెడ్ మొబైల్స్ వాడుతున్నాం, ఎంతో టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సమయంలో ఆలోచన విధానాన్ని, మన మానసిక విధానాన్ని, మన మాటల విధానాన్ని, మనం చేసే పనులను ఎంతవరకు అప్డేట్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మార్చుకుంటున్నాం? ఏమవుతుంది మార్చుకోకపోతే? చెప్పారు వారు, కోనిక ఫ్లాష్ కెమెరా లాగా అవుట్డేట్ అయిపోతాం మనం. ఇంతకు ముందు ఉన్నటువంటి క్యాసెట్ల లాగా అవుట్డేట్ అయిపోతాం మనం. అవుట్డేట్ కాకుండా ఎప్పుడూ ఉండాలంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అనేదే ఓవరాల్గా. ఏ దశలోనైనా ఎప్పుడైనా మారుతూ ఉండాలి. క్లాసులు మారుతూ ఉంటారు. మీ మానసిక స్థితి మారిందా? 10th క్లాస్లో ఉన్నట్టే ఇంటర్మీడియట్లో ఉండొద్దుగా, ఇంటర్మీడియట్లో ఉన్నట్టు డిగ్రీలు ఉండొద్దుగా.
సో వయస్సుతో పాటు మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఎదిగేటువంటి అద్భుతమైన విషయాలు కథలతో పాటు అద్భుతంగా చెప్పారు వారు. చివరిగా తెలుసుకోవాల్సిన వారి మెసేజ్ ఏం చెప్పారంటే, మనం మారకపోతే, మార్పుని ఆహ్వానించకపోతే, మార్పుని ఆచరించకపోతే మార్పే బలవంతంగా మారుస్తుంది మనల్ని. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈనాటి విషయాలు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, ఏమి మారారు, మీరు ఎలా అప్గ్రేడ్ అవుతున్నారు అనేటువంటి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.